అన్న ఏం పేరన్నా ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామం సోమలవారిలింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. గత 30 రోజులుగా నేను ప్రజావానికి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం వస్తూనే ఉన్నాను. గత నెల మా పాలివారు దౌర్జన్యంతో నా పాలిగూడను కూల్చేశారు. నా ఇంటి తలుపు పలగొట్టినప్పుడు నేను స్థానిక పిఎస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. కానీ స్థానిక పిఎస్ వాళ్ళు ఎటువంటి సహకారం నాకు వారి ద్వారా అందనందున నేను ఇక్కడ తక్షణమే ప్రజావాణి నుంచి తక్షణమే న్యాయం కోరడానికి ఇక్కడికి వచ్చిన ఉన్నా. కానీ నాకు న్యాయం జరగనప్పుడు నేను ఇక్కడ ఇట్లా ఈ విధంగా బోర్డు తీసుకొని ఈ బాల దగ్గర నిలబడ్డప్పుడు బట్టి సార్, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి సార్ గారు నా యొక్క బోర్డును చూసి కారు ఆపి, బాబు సమస్య ఏంటంటే, సార్ నా పడవడం కూల్చేసిరు, గత 10-12 సంవత్సరాలుగా మా ఇంటి వారు పాలివారు నా పైన చాలా అన్యాయం దౌర్జన్యం చేస్తున్నారు సార్ అని వారికి చెప్పుకోవడం జరిగింది. అంతలోగా క్రౌడ్ వచ్చేసింది. ఆలోగా సార్ గారు నా చేతి నుంచి పేపర్లు, అప్లికేషన్ పేపర్ తీసుకొని వెళ్ళిపోయారన్న. 12వ తారీఖు అంటే ఈరోజు 23వ తారీఖు అన్న. అయితే ఈ రోజు వరకు కనీసం ఒక్కరోజైనా సార్ గారిని స్పందించి నాకు న్యాయం చేస్తారని కోరినా కానీ ఇప్పటివరకు నాకు ఇప్పటివరకు స్పందించలేదు. కాబట్టి మీ యొక్క మీడియా ఛానల్ ద్వారా తక్షణమే సార్ గారు నన్ను స్పందించి గత 10-12 సంవత్సరాల నుండి నాపై జరుగుతున్న దౌర్జన్యంపై, నన్ను పెళ్లి చేసుకొనియకుండా నేను కట్టుకున్న ఇల్లును కూల్చేసి మరి నానా విధాలుగా నన్ను ఇబ్బందులు పెడుతున్న మా ఇంటి వారిపై, మా పాలి వారిపై, మరి అక్కడ స్థానిక పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క దౌర్జన్యానికి మా పాలి వాళ్ళకు సహకరిస్తున్న వారిపై, మరి అక్కడ ఉన్న స్థానిక పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళు సరియైన న్యాయం చేయని వారిపై, మరి ప్రతి ఒక్కరిపై చర్య తీసుకొని నాకు సరియైన న్యాయం చేయాలని కోరుతున్నానన్న. అంటే మీకు అక్కడ పోలీస్ స్టేషన్లో గారు ఫిర్యాదు ఇట్లా ఏమైనా ఇచ్చారా? పోలీస్ స్టేషన్కు ఏ రోజైతే మా పారు కూడా కూల్చబడ్డదన్న అదే రోజు పిఎస్ వాళ్ళకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే పిఎస్ వాళ్ళు వచ్చి తమ కెమెరాల ద్వారా అక్కడ ఉన్న ఆధారాలను స్వీకరించారన్న. స్వీకరించిన తర్వాత అక్కడ స్థానిక జమీందారు నరసింహ సార్ గారికి చెప్పాను, సార్ ఇదే సమయానికి నేను పోలీస్ స్టేషన్కి వచ్చేసి నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్తే సార్ ఏమన్నారు, మీరు ఎస్ఐ గారితో మాట్లాడని చెప్పారు. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఎస్ఐ గారికి ఫోన్ చేసి, సార్ ఇప్పుడే నేను మీ పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇస్తానంటే ఎస్ఐ గారు నా యొక్క కంప్లైంట్ను తీసుకోకుండా నన్ను పోలీస్ స్టేషన్ రానివ్వలేదన్న. ఆ అట్టి విషయంలో నేను తక్షణమే ఇక్కడ నాకు న్యాయం జరగాలని నేను ఇక్కడికి ప్రజావానికి రావడం జరిగింది. కానీ బట్టి సార్ గారి నుండి మీకు ఏమైనా మెసేజ్లు కానీ ఫోన్లు కానీ ఏమన్నా వచ్చాయా? గత 4-5 వారాల నుంచి 4 వారాలుగా అంటే నేను ఇచ్చిన అర్జీలకు మెసేజ్ రాలేదు. కాకపోతే ఒకటేసారి మెసేజ్లు ఒక 2-3 రోజుల కింద ఒకటేసారి 10 మెసేజ్లు నాకు వచ్చినాయి. అయితే ఇప్పుడు నా యొక్క ఇచ్చిన అప్లికేషన్లు ఇప్పుడు గవర్నమెంట్ రికార్డులో ఉంది. అది అంతేకాకుండా నేను ఇచ్చిన అప్లికేషన్లు బట్టి సార్ గారు స్వయంగా తన చేతి ద్వారా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను కోరుకున్నాను, పెద్దలు ఎవరన్నా సరే వాళ్ళు ముందుకు వచ్చేసి నాపై జరుగుతున్న నాకు రావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగంలో వాటా కానీ, ఇక్కడ వ్యవసాయ భూమి విషయంలో కానీ, ఇల్లు స్థలాల విషయంలో కానీ ప్రతి విషయంలో నాకు న్యాయం కల్పించేలాగా నాకు న్యాయం చేస్తారని కోరినాను. కానీ నేటి వరకు నాకు న్యాయం చేయలేదు. కాబట్టి మీ యొక్క మీడియా ఛానల్ ద్వారా తక్షణమే బట్టి సార్ గారిని కలిసి వారి ద్వారా నాకు న్యాయం పొందుకునేలా సహకారం చేయాలని కోరుతున్నాను.